అందరికీ హాయ్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఈరోజు ఎస్పీ గారు, డిఐజీ గారు, డిఎస్పీ గారు, సిఏలు చాలా మంది వీళ్ళందరూ కలిసి సంకల్పం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఫైట్ అగైనెస్ట్ డ్రగ్స్ అనమాట. అంటే ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైతే డ్రగ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారో దానికి అగైనెస్ట్గా ఫైట్ చేయడం, అంటే దాని మీన్స్ ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేయడం అనమాట. సో ఈ ప్రోగ్రాంలో మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకంటే మనం డ్రగ్స్ కోసం చాలా వీడియోస్ చేశాం కదా, సో దానికోసం అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేశారు. అలాగే మనకి ఇందులో మంచి మంచి నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ అనమాట. నాకు అది ఎట్లా అనిపించింది, నిజంగా ఏడుపు వచ్చేసింది నాకు. ఫస్ట్ టైం నేను నిజంగా ఆ పొజిషన్కి వెళ్తానని నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోస్ చేసుకుంటూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి అభిమానం నేను సంపాదించుకుంటున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సాధ్యమైంది. ఇది ఒకటి మీ ప్రేమ. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను కారణం మీరు. నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి, అంటే అక్కడ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా సార్ అవతార్ సార్, సిఏ గారు అవతారం సార్ నన్ను ఎప్పుడు నేను ఏ మంచి కార్యక్రమం చేసినా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు, నా వెనకతలు ఉంటారు అనమాట. అలాగే మా డిఎస్పీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు చూడకపోవచ్చు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మీరు నాకు అంత సపోర్ట్ చేశారు కాబట్టి తప్పనిసరిగా చెప్పాలి. సో ఇంకా నేను ఏం లేట్ చేయను, మీరు వీడియోలోకి వెళ్ళిపోండి. చెప్పేశారు. అండ్ సేమ్ మనకి ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది మనకి రమణ గారు యాక్ట్ చేసిన, డైరెక్ట్ చేసిన ఏదైతే ఉందో షార్ట్ ఫిల్మ్ లో కూడా మీకు చూపించారు. రమణ డాన్స్ మీదకి రావాలి. డ్రగ్స్ డ్రగ్స్ థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. ఫైట్ డైరెక్షన్ మనం ఏం చేయాలి? కౌన్సిలింగ్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే మన స్నేహితులకి వాటి సమస్య ఏంటో మనం వాడిని వీలు పెట్టడం కాదు, ఒక నిజమైన స్నేహితుడిగా ఆ యొక్క అలవాటు పడిన వాళ్ళని బయటికి లాక్కొచ్చి వాళ్ళు మంచి భవిష్యత్తులో విజేతలను తయారు చేయాలి. మనము ఒక మంచి హీరో లాగా ఉండాలంటే ఏం చేయాలి? పీపుల్ కన్స్యూమింగ్ డ్రగ్స్, ఎవరైతే డ్రగ్స్ బయలుపడ్డారో మన స్నేహితులు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వారు చేపల గురించి అయినా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైతే డ్రగ్స్ గురించి అమ్ముతున్నారో వాళ్ళ గురించి తెలియజేయండి పోలీసులకి. పాసింగ్ డ్రగ్స్ ఎవరైతే దాన్ని రవాణా చేస్తున్నారో వాళ్ళందరి గురించి మాకు తెలియజేయండి. ఈ అందరూ కూడా మనందరూ ఒక ప్రతిజ్ఞ చేసుకుంటాం. ఎప్పుడైనా కూడా ఈ రకం డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించుదామని, డ్రగ్స్ లేని యువత మనందరం కూడా వాటి బారి పడకుండా ఉండాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిందో మా గౌరవనీయులు డిఐజీ గారు గోపినాథ్ జెట్టి గారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీకాకుళం ఎస్పీ గారు కేవీ మహేష్ రెడ్డి గారి పర్యవేక్షణలో శ్రీకాకుళం పోలీసులు ఎప్పుడు కూడా మీకోసం పరిరక్షిస్తూ డ్రగ్స్ లేని సమాజం నిర్వహించడానికి మీ అందరం మా వంతు కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్ ఆల్. ప్రమాణం చేయించున్నాను, నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా లేక అమ్ముతున్నా తెలిసిన వెంటనే పోలీసు వారికి కానీ, ఉపాధ్యాయులకు కానీ, తల్లిదండ్రులు కానీ తెలియజేస్తాను. నేను
ఎస్పీ శ్రీకాకుళం కేవి మహేష్ రెడ్డి గారికి, అడిషనల్ ఎస్పీ వెంకటరమణ గారికి, డిఎస్పి వివేకానంద గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇతర స్టాఫ్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మిగతా పెద్దలకి, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. సో ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్లాష్ మ్యాప్ ద్వారా ఏదైతే ఈ ప్రోగ్రాం గురించి చెప్పదలుచుకున్నామో ఆ అంశాలన్నీ కూడా ఆ ఫ్లాష్ మ్యాప్లో మీరు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. సో వాటినే మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను కోరుతున్నాను. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఏదో ఒక కారణం చేత ఎక్కడో ఒక దగ్గర తప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సరిగా అర్థం చేసుకొని దాన్ని తిప్పికొట్టాలి. అప్పుడే ఇలాంటి డ్రగ్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి సమాజానికి చెడు చేసేటువంటి ఏ అంశమైనా కూడా దానికి యువతగా మీరందరూ కూడా దూరంగా ఉండాలి. సో ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా కష్టపడి వాళ్ళు మిమ్మల్ని అందరూ చదివిస్తున్నారు. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మంచి విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించి మంచి ఉన్నత స్థానాలను సమాజం కోసం పనిచేసేటువంటి విధంగా మీరందరూ తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మరొకసారి విన్నపం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళమే. మా తల్లిదండ్రులందరూ కూడా చాలా చిన్న స్థాయిలో చాలా మారుమూల గ్రామాల్లో పుట్టి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు నిల్చొని మాట్లాడడానికి అవకాశం వచ్చింది కేవలం విద్య వల్ల. దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు కూడా కష్టపడి చదవాలి, మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నేను విన్నవిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ని, జిల్లా ఎస్పీ గారిని, వారి అధికారుల్ని, ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నాకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఒక నిమిషం సార్. ఇప్పుడు వీడియో రిలీజ్ అవుతుంది. రమణ డాన్స్ మీదకి రావాలి. వీడియో స్టార్ట్. రమణ వీడియో స్టార్ట్ చేయమ్మా. అసలు మన వీడియోని ఫుల్ లెంత్ వీడియోలో పెట్టకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మనం ఆ వీడియోలో కాపీరైట్ బీజిఎమ్స్ వాడడం, దానివల్ల ఈ వీడియో మొత్తంకి కాపీరైట్ పడుతుంది అనమాట సార్. సో దానివల్లే మనం వాడట్లేదు. ఆ సపరేట్ వీడియో ఒకటి పెడతాను, తప్పనిసరిగా చూడండి. అండ్ మా ఎస్పీ గారు మొత్తం అంటే వీడియో చివరిన మాట్లాడతారనమాట. సో వీడియో మొత్తం మిస్ అయిన పర్లేదు, ఆ పాట మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఓకేనా? ఎంజాయ్మెంట్ అంటే సినిమాలో, సెక్యులర్లో, పార్టీలు అందరూ కూర్చొని పార్టీలో ఏదమ్మా ఈరోజు పాస్ అయ్యారు పార్టీ అక్కడి నుంచి మొదలవుతాయి చెడు చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, మధ్యలో నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఇక్కడ మన ఎస్పీ గారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అతను ఆలోచించారు, ఆ సార్ ఆలోచించారు లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ అట్లా సడన్గా లేచి అక్కడ జరిగిన ఒక సిచ్యువేషన్ని ఎగ్జాంపుల్గా చెప్పారనమాట. అంటే ఏంటంటే అక్కడ స్పీచ్ స్టార్ట్ అవుతున్న ఒక 10 నిమిషాల ముందు వేరే సార్ డిఐజీ గారు మాట్లాడుతున్నారు.
ఫుల్గా అంటే అప్పుడప్పుడు ఎట్లా అట్లా చినుకులు పడుతున్నాయి. చినుకులు పడుతున్నప్పుడు కొంతమంది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ అట్లా లేచి వెళ్ళిపోతుంటే అట్లా వర్షం తగ్గిపోయింది. మిగతా అంతా సెటరేట్ అయిపోయారు అనమాట. సెటరేట్ అయిపోయిన తర్వాత ఆయన ఇదే వర్షం అనే ఎగ్జాంపుల్ తీసుకొని ఒక మంచి అంటే లైన్ చెప్పారనమాట. ఆ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే క్లాప్స్ కూడా నేను అంత బాగా నచ్చింది లైన్, మీరు కూడా వినేయండి. రెడ్డి గారి కార్యదర్శుల నిదర్శనం. ఆయన్ని ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాము. స్టేజ్ పైన ఉన్న డిఐజీ సార్కి, ఎమ్మెల్యే గారికి, కాలేజ్ యాజమాన్యానికి, IIIT డీన్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. జస్ట్ ఎక్కువ టైం తీసుకొని ఒక 2 విషయాలే. ఆల్రెడీ మీరు మనకి ఇట్ వాజ్ ఎక్సలెంట్ డెమాన్స్ట్రేషన్. మనకి అక్కడ సంకల్పం కింద అండ్ డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ కింద మనకి ఏదైతే ఫ్లాష్ మాబ్ చేశారో కావాల్సిన మనం చెప్పాలనుకున్న ఎసెన్స్, మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ చెప్పేశారు. అండ్ సేమ్ మనకి ఒకవేళ డ్రగ్స్ని కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది మనకి రమణ గారు డైరెక్ట్ చేసిన ఏదైతే ఉందో షార్ట్ ఫిల్మ్లో కూడా మీకు చూపించారు. జస్ట్ ఇక్కడ చూసిన ఒక చిన్న అబ్జర్వేషన్ మీద ఒక పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. జస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం పడుతూనే మనం ఏం చేసాం, చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, లేదంటే మనకి ఏదో ఒకటి తలకి గొడుగు పెట్టుకోవడమే చేసాం. అంటే వర్షం వల్ల మనకు తడిస్తే పెద్ద సమస్య ఏమి ఉండదు, మహా అయితే జలుబు చేస్తుంది లేదా జ్వరం వస్తుంది. సో దానికే మనం అంత జాగ్రత్త పడుతున్నాము. అలాంటిది మనం డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ వల్ల దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసి దానికన్నా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి అన్నది మన గవర్నమెంట్ ఉద్దేశం కావచ్చు, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. మనకందరికీ ఉన్నది ఒకటే, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలి, మనకి డ్రగ్స్ రహిత సమాజం అన్నది కావాలి. సో అందుకనే మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈగల్ అన్న ఒక స్పెషల్ ఫోర్స్ని తీసుకొని వచ్చి దాన్ని స్పెసిఫిక్గా మనకి డ్రగ్స్ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతోంది. దీంతో పాటు మనకి వైజాగ్ రేంజ్ అంటే శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం ఇక్కడ మొత్తం మనకి సంకల్పం అన్న దాని కింద మనం ప్రోగ్రామ్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అన్ని కాలేజెస్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తుంది. సో దీంట్లో మనకి ఏవైతే కమిటీస్ని ఫామ్ చేశామో ఆల్రెడీ మనము, ఆ కమిటీస్ అన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయనే దానికి ఈరోజు ఇక్కడ చూస్తున్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. అది ఆ కాలేజ్ వైపు నుంచి మనకి ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఉండి కోఆర్డినేటర్ ఉన్నారో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో మనకి పోలీస్ వైపు నుంచి కాలేజెస్కి అండ్ యువతకి స్టూడెంట్స్కి అడిగేది ఒకటే, మనకి ఏదైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అది గాంజా కావచ్చు లేదా వేరే ఏదైనా కావచ్చు, 1972 అన్న నెంబర్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇప్పుడు 75% ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చి తగ్గింది అన్నారు. నిజంగా అది జరిగి ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ సార్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ అలాగని చెప్పి పూర్తిగా కంట్రోల్ అయిపోయిందని మనం అనుకోవట్లేదు. అది మనకు తెలుసు, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు ఏంటి అన్నది. సో ఇందులో ఎవరైతే స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకందరికీ ఏంటంటే మనం కౌన్సిలింగ్ ఎలాగో ఇస్తున్నాము. బట్ ఇప్పటివరకు ఇంకా ఎక్కడైతే 25% 30% ఏదైతే ఉందో దాన్ని కూడా మనం క్లీనప్ చేస్తాము. బట్ దానికి మీ వైపు నుంచి మనకి సపోర్ట్ కావాలి. ఈ లోకల్ మనకి డిస్ట్రిక్ట్ పోలీస్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దయచేసి ఆ 1972 నెంబర్ 1972 కానివ్వండి, లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేదా ఎస్పీ ఆఫీస్కి కానివ్వండి, మీరు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మనం వచ్చి వెంటనే యాక్ట్ చేయడం, దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫైనలీ అందరూ ఒక్కసారిగా కొంచెం గట్టిగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్తే, సో దట్ మనకి అది ఫ్లాష్ మాబ్ చేసేటప్పుడు మీరు ఏ ఎనర్జీ అయితే చూపించారో అంతకన్నా డబుల్ ఎనర్జీ తోటి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి గట్టిగా చెప్పాలి ఒకసారి. డ్రగ్స్ థ్యాంక్ యూ.